పేరు షేక్ సైఫుల్లా. నా వైఫ్ పేరు వచ్చేసి షేక్ బుష్రా తబస్సుమ్. నేను డెలివరీ అయింది, నా కూతురు పుట్టింది. ఫస్ట్ మంత్ నుంచి మేడం దగ్గర చూపించుకుంటున్నాము. మేడం వచ్చేసి ఫస్ట్ మంత్ నుంచి మాకు చాలా టేక్ కేర్ తీసుకుంటారు. ఎప్పుడు ఏ మంత్లో ఏ ప్రాసెస్ చేయాలా, ఎప్పుడు ఎలా ఉండాలా, ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినద్దు, ఎలాగ ఉండాలా, ఎలా ఉండద్దు అని ప్రతి ఒక్కటి మేడం క్లియర్గా చెప్పారు మాకు. ఇంకోటి మాకు ఫస్ట్ నుంచి ఏ టెస్ట్ అయినా కరెక్ట్ చేయించుకుంటారు. ఈ మంత్కి టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 5th మంత్ స్కాన్ టెస్ట్ అంటే బాబు గ్రోత్ టెస్ట్ ఎలా ఉంది, బాబు ఎలా ఉన్నాడు, బేబీ ఎలా ఉంది అనేది. అలాగే 7th మంత్ ఒక టెస్ట్, అంటే 9th మంత్ ఒక టెస్ట్. మేము అనుకుంటాం టెస్ట్ చేపిస్తారని, అది కూడా మా యూస్ఫుల్గా చేపిస్తారు. ఎందుకంటే బాబు ఎలా ఉన్నాడని వాళ్ళకి తెలియాలి కదా. బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ ఫంక్షనాలిటీ ఎలా ఉంది, బ్రెయిన్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉంటాయి. అందుకు ఇలాగా అన్ని టెస్ట్ మేము అనుకుంటాం చేపిస్తాను, అది వాస్తవంగా చేయించుకోవాల్సింది ఎవరైనా. ఇంకోటి వచ్చేసి మాకు నిన్న బేబీ పుట్టింది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ గురించి అంటారు. అక్కడ మేము పాత హాస్పిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ మా అన్న కొడుకు ఆనే డెలివరీ, మా అన్నకి 2 కూతుర్లు అక్కడ డెలివరీ అయ్యారు. అమౌంట్ అక్కడికి ఇక్కడికి వచ్చి తేడా ఏం లేదు, సేమ్ ఉంది అమౌంట్. ఈ హాస్పిటల్ అయినా, ఈ కొత్తదైనా పాతదైనా. ఇంకోటి వచ్చేసి ఇక్కడ స్టాఫ్ సాయంత్రం 8కి కూతురు పుట్టింది. ఇలా 8 నుంచి ఇప్పటివరకు అందరూ బాగా టేక్ కేర్ చేసుకున్నారు. ప్రతి ఒక్క 10 మినిట్స్ వచ్చి చేస్తారు. కూతురు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురు పాలు తాగిందా, ఫీడింగ్ చేసుకుంటా ఉందా, ఫీడింగ్ బాగుందా, ఏమైనా వాంతింగ్ ఉందా, ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నాయా, నా వైఫ్కి ఎలా ఉంది అని ప్రతి ఒక్క 10 నిమిషాలకు ఒకసారి చెకప్కి వస్తారు. ఇంకోటి మెయింటెనెన్స్ చాలా బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది. హాస్పిటల్ అనేది బాగా మెయింటైన్ చేస్తారు. హోమ్ కీప్ వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే వాళ్ళే హాస్పిటల్ని బాగా మెయింటైన్ చేసేది. ఇంకా లాస్ట్కి వచ్చేసి మేడం చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఎందుకు థ్యాంక్స్ చెప్తాను అంటే, నాకు మేడం ఫస్ట్ మంతే చెప్పింది నేను నీకు నార్మల్ డెలివరీకి చేస్తా అన్నారు. మేడం మాట ఇచ్చారు, అదే మాట నిలబెట్టుకొని నాకు నార్మల్ డెలివరీ చేశాను. అందుకు మేడం చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం.